మనం ఈరోజు మత్తయి సువార్తను ధ్యానం చేస్తానని నేను ఆల్రెడీ మీకు ముందుగానే చెప్పాను. 1వ అధ్యాయము 1 నుంచి 17వ వచనాల్లో ఉన్నటువంటి వంశావళిని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందులో భాగంగా 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకొని ముందుకు వెళ్దాం. చదువు 17వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని నేను ఒకసారి చదివేదానికి ప్రయత్నం చేస్తాను. చదువు. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరాలు. దావీదు మొదలుకొని యూదులు బబులోనికి కొనబడిపోయిన మొదలు వరకు కాలం వరకు 14 తరాలు. బబులోనికి కొనుక్కోబడిన మొదలు క్రీస్తు వరకు 14 తరాలు. ఇక్కడ ఏ విషయాలు కనబడ్డాయమ్మా? 3 విషయాలు కనబడ్డాయి. ఒకటి, అబ్రహాము నుంచి దావీదు వరకు 14 తరాలు అన్నాడు. దావీదు కాడి నుంచి ఇంకా ఎక్కడ వరకుమా? దావీదు కాడి నుంచి బబులోనికి తీసుకోపోయేంత వరకు, అంటే వాళ్ళు చెరకు పెట్టారు కదా, చెరకు వెళ్ళేంత వరకు 14 తరాలు అన్నాడు. ఆ తర్వాత చెర నుండి తర్వాత క్రీస్తు వరకు 14 తరాలు. 3 14 కనబడతా ఉన్నాయి ఇక్కడ. అంతేనా? బాగా అర్థం చేసుకున్నాను. పాత నిబంధన పరిస్థితి అంతా మనందరికీ తెలుసు. పాత నిబంధనలు అంతా ఏంటి? యాజకత్వం మార్పు వచ్చింది, అలాగనే ధర్మశాస్త్రం మార్పు వచ్చింది, అలాగనే విడిపించేది మార్పు, అన్ని ప్రతి విషయంలో మార్పులు జరుగుతానే వచ్చాయి. కానీ దేవుడు వాగ్దానం చేసింది దేవుని ప్రజలకి, అంటే ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి ఏమని వాగ్దానం చేశాడు అంటే, దేవుని దృష్టికి వీళ్ళు వ్యతిరేకంగా చేయడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత దేవుడు కొంతకాలం మౌనమైపోయాడు. ఎంతకాలం? పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన మధ్య ఎంతకాలం ఆగిపోయింది? ఇంచుమించుగా 400 సంవత్సరాలు ఆగిపోయింది. దేవుడు మాట్లాడేది ఎవరితో మాట్లాడేది? మౌనం అయిపోయాడు. ఎందుకు మౌనం అయిపోయాడంటే, వీళ్ళు ఎక్కడున్నారు? యూదులు ఇశ్రాయేలు ఎక్కడున్నారు అంటే చెరలో ఉన్నారు. బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అబ్రహాము మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరాలు? 14 తరాలు. ఆ 14 తరాల్లో ఎవరెవరు పుట్టారు? ఎందుకు 14 తరాలని ప్రాముఖ్యంగా చేస్తా ఉన్నాడు ఆయన? అర్థమైందా? ఏంటి 14 అంటే? అర్థమైందా? చదవడానికి ఒకసారి 14 తరాలు ఉన్నాయా? లెక్కేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి, నేను చదువుతా ఉన్నాను. చూడండి 2వ వచనం, అబ్రహాము ఇస్సాకును కనెను. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. ఇస్సాకు ఎవరిని కన్నాడు? యాకోబును కన్నాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు అక్కడికి? అబ్రహాము మొదలుకొని 3 అయిపోయారు అక్కడే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత యూదా, తర్వాత పెరెసు, తర్వాత జెరహు, తర్వాత ఎక్స్రోను, ఆ తర్వాత ఆరాము, తర్వాత అబీనాదాబు, తర్వాత నయోసాను, తర్వాత షమ్మాను, తర్వాత బోయాజు. ఆహాబున్నా? ఎక్కడున్నా ఆహాబు? రాహాబు. అదే రాహాబు చదువుకుంటా బోయాజుకు వచ్చేసింది కదా. బోయాజు తర్వాత రూతు, తర్వాత ఒబేదేదు, తర్వాత యెషై, తర్వాత దావీదు. మొత్తం ఎంత లెక్కేసుకోండి మీరు? 14 ఉంటాయి కదా. ఖచ్చితంగా 14 ఉంటాయి. ఎందుకు భక్తులు అంత క్లారిటీగా చెప్తున్నారంటే, మీకు ఇప్పుడు అర్థమయ్యేదానికి అందరం సైడ్ ఇక్కడ 14 అయిపోయినాయి. ఒక 14 అయిపోయినాయి. ఈ 14లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటో మీరు నాకు తెలియపరచాలి. ఈ యొక్క 14 తరాల గురించి ఎందుకు మత్తయ్య వాళ్ళకి తెలియపరుస్తా ఉన్నాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు దేవుడుగా అంగీకరించలేదు. మెస్సీ వస్తానన్నాడు, మీకు అంతా తెలుసు. మళ్ళా మాటికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మెస్సీ వస్తా అన్నాడు. ఆ మెస్సయ్య యేసు ప్రభువుగా శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అందరూ ఏం చేశారు? తృణీకరించినందువలన ఇప్పుడు మత్తయి ఏం చేశాడంటే, ఇదిగో మీరు అనుకుంటున్నారు కదా మెస్సయ్య అని, ఆ మెస్సయ్యే ఈయన. ఎవరు? ఆ మెస్సయ్యే ఈయన. ఎలా అనేది
దానికి రుజువు చూపించడానికి ఇవన్నీ చూపిస్తున్నాడు. ఎవరిని? అబ్రహాం చూపించాడు. అబ్రహాం కానించి దావీదుకి వచ్చాడు. దావీదు అంటే వాళ్ళకి బాగా గుర్తు. ఎందుకని? దావీదు వంశంలో నుంచే మెస్సీయా వస్తాడు అని వాళ్ళ యొక్క ప్రవక్తల ముందుగానే చెప్పబడి ఉన్నారు. కాబట్టి దావీదు వారికి తెలుసు. అందుకని వాళ్ళకి ఆ రాజ్య సువార్తను చూపించడానికి ఇదిగో ఈయనే నిజమైనటువంటి దేవుడు, ఈయన ద్వారా తప్ప ఎవరు కూడా విడిపించబడరు. ఎక్కడి నుంచి విడిపించబడరు? పాపం నుండి, శాపం నుండి, దోషాల నుండి, తప్పుల నుండి, రకరకాలైనటువంటి పరిస్థితులు కూడా విడిపించగలిగే వ్యక్తి ఇదిగో మీరు అనుకుంటున్నారు కదా మెస్సియా, ఆ మెస్సియా యేసు ప్రభు అని చూపించడానికి ఆధారాలు చూపిస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? అర్థం చేసుకున్న ప్రయత్నం చేయండి. ఎలా? వాళ్ళు నమ్మరు కదా, తేలిక. దేవుడు స్త్రీ గర్భంలో పుట్టాడా? అందులో పుట్టిన దేవుడు గర్భంలో పుట్టాడు. ఏ వంశంలో నుంచి పుట్టాడు ఆయన? నాకు మీరు మూడవ చదువు. యూదా కానీ ఇక్కడ యూదాకి తామార్కి సంబంధం ఏముందా? యూదా భార్య ఉందా? అసలు యూదాకి భార్య ఉందా? లేదు. భార్య లేనప్పుడు మరి తామార్ ఎవరు? అసలు యూదాకి తామార్కి సంబంధం ఏంటి? ఇక్కడ ఏం రాయబడింది? క్రీస్తు చూపిస్తున్నాడు ఆయన. ఈ వంశావళిని చూపించి ఇదిగో క్రీస్తు ఫలానా విధంగా వచ్చాడు బయటికి అని చెప్తున్నాడు. అసలు యూదాకి వివాహం పెరేసేపు అసలు తామార్ ఎవరు? ఈ చరిత్ర మనము ఆదికాండము 38వ అధ్యాయంలో బాగా చూడగలము. ఓకేనా? మీకు అందరూ తెలుస్తుంది. నేను కొంత వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు తొందరగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆమె తీసుకొచ్చాడు. ఆమె ఎవరు? తామారు. వారికి సంబంధాలు ఏంటి? 38వ అధ్యాయం చేయండి ఒకసారి. ఆదికాండం 38వ అధ్యాయం చేయండి ఒకసారి. ఏంటి ఆ సంబంధాలు చూద్దాం ఒకసారి. మీకు ప్రతి దాన్ని నేను వచన రూపంగా తీసుకుని వెళ్తా ఉన్నాను. మీకు అర్థం కాకపోతే మరలా ఒకసారి నన్ను మీరు అడగవచ్చు. 38వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఒకటే వచ్చి చదువు. 38:1 నుంచి చదువుకున్న అర్థం అందరికీ అర్థం కావాలి. ఆ కాలముందు యూదా తన సహోదరులను విడిచి హీరాను ఒక అదుల్లామీని యొక్క ముందుటకు వెళ్ళిపోయాడు. అదుల్లామీదు అక్కడ షుయాను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూసి ఆమెను తీసుకుని ఆయనతో పోయాడు. ఆమె గర్భవతి అయి కుమారుడు అతడు వారికి ఏదో అని పేరు పెట్టాడు. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కన్ను వారికి ఓనాను పేరు పెట్టాడు. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఏం జరిగింది ఇక్కడ? ఇప్పుడు మీరంతా చదువుకుంటూ వచ్చారు. ఏం జరిగింది ఇక్కడ? యూదా అన్నదమ్ములను విడిచి ఆయన ఉన్నటువంటి ప్రాంతాన్ని విడిచి వేరొక ప్రాంతానికి వచ్చాడు. వేరొక ప్రాంతంలో ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి 3 పిల్లలు పుట్టారు. ఆ 3 పిల్లల్లో మొదటి కొడుకు పేరే ఏరు. అర్థమైందా? ఆ ఏరుకి ఎవరి నుంచి పెళ్లి చేసడానికి సిద్ధపడ్డాడు? తామారు నుంచి పెళ్లి చేశాడు. ఇప్పుడు తామారుకి యూదా ఏమవుతాడు? ఏమ్మా? తామారుకి యూదా ఏమవుతాడు? మామవుతాడు. మామైతే మరి కింద వచ్చినాక మనం చదువు 7 వచ్చేది. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి ఏడైనగా చెడ్డవాడయ్యాడు. దేవుని దృష్టికి చెడ్డవాడయ్యాడు కనుక యెహోవా ఎవరు చంపాడు? ఎవరు చంపేశాడు. ఎందుకు చంపాడు అంటే యెహోవా దృష్టికి అంటే దేవుని దృష్టికి వ్యతిరేకంగా చేశాడు. వ్యతిరేకంగా చేస్తే పాత నిబంధన అంతా కూడా క్షమాపణ లేదు. తప్పు చేసామా ఇతని సెకండ్ చంపేస్తాడు దేవుడే. మనుషులు చంపేస్తారు. అలా
మాట కాబట్టి నేను ఆ క్రమాన్ని చూపిస్తాను. చదువు. అప్పుడు యూదా యోనాతో ఓనాతో నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిన్ని ధర్మము చెల్లించి నీ అన్నకు సంతానము కలుగు చేయమని చెప్పింది. ఎవరు చెప్పారు ఇప్పుడు? ఎవరెవరితో చెప్పాడు? యూదా తన రెండవ కుమారుడిని పిలిచి, మరి బాబు మీ అన్న చనిపోయారు కాబట్టి మీ అన్న భార్యకి పిల్లలు లేరు కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు నీ అన్న భార్య దగ్గరికి వెళ్ళి మరిన్ని ధర్మం జరిగించి ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళకి పిల్లల్ని పుట్టించాలి. పుట్టించిన తర్వాత నీ పిల్లలు అవరు. ఎవరికి పిల్లలు అవుతారు? నీ అన్నకి పిల్లలు అవుతారు, కానీ నీకు ఎలాంటి సంబంధము లేదు. అది ధర్మశాస్త్రంలో వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆగం మరలా మీరు నాకు ప్రశ్న వేయాలి. అసలు అధికారంలో ధర్మశాస్త్రం ఉంది తప్పు కదా. మంది ఏ కదా ఒక పాయింట్ పట్టుకుంటున్నది. చాలా మంది దేవుడు అర్థం కాక ఇట్లాంటి అన్నవారి కానీ పోయేది, అన్నవారి పోతే అసలు ఏది, అసలు ఆయన దేవుడేనా అని అంటున్నారు. దరిద్రులు తెలియక దేవుడు ఆయన దేవుడిని అర్థం చేసుకోవాలి. నువ్వు అర్థం చేసుకుంటే దేవుడికి అర్థమవుతాడు, లేకపోతే శరీర స్వభావంగా అర్థమవుతాడు. ఆయన ఉద్దేశం ఏంటి? దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? ఈ భూమి మీద జనాలు విస్తరించబడాలి, అది ఆయన ఉద్దేశం. అందుకని ధర్మశాస్త్రాన్ని అప్పుడే పెట్టలేదు వాళ్ళకి. పాపం ఏంటో తెలియపరచలేదు వాళ్ళకి, పుణ్యం ఏంటో తెలియపరచలేదు వాళ్ళకి, ఇది తప్పు అని తెలియపరచలేదు వాళ్ళకి. అర్థమైందా? మనం అపోస్తలుల కార్యము 17వ అధ్యాయం కానీ మనం చదివితే అక్కడ క్లారిటీ రాస్తాడు. వాళ్ళకి జ్ఞానము లేనందున, వాళ్ళ జ్ఞానం లేదు దేవుడు. ఏ జ్ఞానము? ఈమె చెడులు, ఈమె అన్న భార్య, ఈమె అట్ల, ఈమె కానీ ఏమి ఇవ్వలేదు దేవుడు. వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చారు కానీ అంత మెచ్యూరిటీ ఇవ్వలేదు, అంటే అంత తెలిసినంత ఇవ్వలేదు. వాళ్ళకి కొద్దిగానే ఇచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంటి? దేవుడు విస్తరింపబడాలి జనాలు, అది ఆయన ఉద్దేశం. విస్తరించబడిన తర్వాత మనిషి ఏ రీతిగా జీవించాలనో దేవుడు ఆల్రెడీ వాడికి బోధించి పంపించాడు కిందకి. వీళ్ళు శరీర స్వభావంగా వీళ్ళకి ఏం యాడైంది? శరీర స్వభావం యాడైంది. ఆత్మ సంబంధంగా దేవుడు జీవించమంటే శరీర సంబంధంగా, అంటే పాత రోజుల్లో చేశాడు కదా, ఆ పాత రోజుల్లో కూడా మనం కూడా ఉంటే ఏ ఇబ్బంది లేదనుకుంటున్నారు. అందుకని ఇప్పుడు యూదా పిలిచాడు. యూదాని పిలిచాడు, మీకు అర్థమైంది అనుకుంటున్నారు? యూదాని పిలిచాడు, ఇదిగో నీ అన్నదానికి వెళ్ళి ఆ పిల్లలు గుర్తించాడు. ఓకేనా? దేవుడికి డాక్టర్కి ఎవరు అవసరం? డాక్టర్కి ఎవరు అవసరం? రోగి అవసరం. ఇప్పుడు దేవుడికి ఎవరు అవసరం? మంచోడు అవసరం. ఆయనకి మంచోడు అవసరం లేదు. మంచోడు ఎవరైనా భూమి మీద ఉన్నారా? ఎవరు లేదు. కాబట్టి దేవుడు ఎవరు వెతుకున్నాడు? ఇప్పుడు వ్యభిచారంతో చాలా మంది అనుకుంటున్నారు కదా యేసు ప్రభుని, ఈయన వ్యభిచారంతో పుట్టినటువంటి వ్యక్తి, ఈయన దేవుడు అవుతాడు. దేవుడు ఎప్పుడవుతాడు? ఆయన మహిమను చూస్తే, ఆయన్ని చూసే నేత్రాలు నీకుంటే ఆయన దేవుడు మనుషులు నీకు అర్థమవుతుంది. ఆయన్ని నువ్వు శరీర స్వభావంలో చూస్తున్నావు కానీ ఆత్మ స్వభావంలో చూడలేదు కాబట్టి నీకు దేవుడు అర్థం కావట్లేదు. ఆ దేవుడు అర్థం కావట్లేదు కాబట్టి నీవు దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతావు. అర్థం చేసుకోవాలి. మనం వాక్యాన్ని చదివేటప్పుడు ఈ వాక్య భాగంలో నుంచి ఏం మాట్లాడుతా ఉన్నాడు ఈ గ్రంథకర్త, లేకపోతే దేవుడు మనకి ఏమి తెలియపరచాలని చూస్తా ఉన్నాడు, అది మనం అర్థం చేసుకునేదానికి ముందుకు వెళ్ళాలి. అయితే ఇక్కడ ఏం జరిగింది? తామారుకి యూదాకి పుట్టాడు. అదంతా మీకు అత్యంత చరిత్రలో మీరు చదువుకోండి, ఎందుకంటే నేను అదంతా చెప్పుకుంటూ పోతే ఎక్కడే 3-4 వారాలు చదువుకోండి. మీరు చదువుకోండి. 38వ అధ్యాయం 39వ అధ్యాయం మీరు క్లియర్గా చదివితే మీకు చక్కగా అర్థమవుతుంది. ఒక సినిమా స్టోరీ లాగా రాసింది అక్కడ, అర్థమైందా? అయితే ఇప్పుడు తామారుకి పుట్టాడు. ఇప్పుడు తామారులను ఎవరు పుట్టాడు? చదువు మత్తయి సువార్త వచ్చి తామారుకి ఎవరు పుట్టాడు? ఎవరు పుట్టారు? ఆయనకి పెరేస్ ఒక ఆయన, జరాహు ఒక ఆయన. ఆరాము కలిగి ఇప్పుడు ఎవరిని చూడండి, ఆ వంశవృక్షం ఎలా రాస్తామని చూడండి. బోయాజు నందు పుట్టాలన్నా లేకపోతే రాహాబు నందు పుట్టాలన్నా? ఎవరు ముందు? రాహాబు నందు బోయాజును కలిగి. ఎవరికి? షమ్మాకి రాహాబుకి పుట్టిన పిల్లడు ఎవరు? బోయాజు.
మత్తయ్య ఎవరికి చెప్తున్నాడు ఈ సువార్త? యూదుడికి మాత్రమే. ఈ ఇంకా నేను విభజన దగ్గర వెళ్ళలేదు. విభజన దగ్గర పోతే ఇంకా చాలా స్టోరీ ఉంది, మీకు అంతా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడప్పుడు మధ్యలో ప్రశ్న వేస్తూ ఉంటాను మీకు. ఓకేనా? ఇప్పుడు ఎక్కడ వచ్చింది? ఎవరికి సువార్త? యూదులకు మాత్రమే సువార్త. ఈ పుస్తకం అంతా ఎవరికి రాయబడిందంటే 1 నుంచి 26 అధ్యాయాలు లేకపోతే 24 అధ్యాయాలు అంతా యూదులకే. మనకి ఏం సంబంధం లేదండి. అసలు మనతో మాట్లాడనే లేదు. అసలు మనం లేదు కదా. అప్పుడు ఉన్నారు అంచనాను గురించి మాట్లాడాడే కదా. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మొదట ఏది పడితే అది మనం వినేసి ఏది పడితే దాన్ని మనం కన్విన్స్ చేసుకున్నాను కుదరదు. ఎవరితో మాట్లాడే మాట? సంఘాలతో మాట్లాడా, లేకపోతే ఇశ్రాయేలుతో మాట్లాడా, లేకపోతే యాజకులతో మాట్లాడా, లేకపోతే అన్నిటితో మాట్లాడా? ఎవరితో మాట్లాడా? ఆ మాటల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఆ మాటల నుంచి మనం ఏం తీసుకోవాలి? అంతవరకే తీసుకోవాలి. నువ్వు తీసుకొని వేరే వాళ్ళు వేరే దాన్ని కూడా నీకని తీసేసుకున్నామంటే దెబ్బైపోతాడు. అవగొట్టుని నేను మీకు ఇంత డెప్త్గా లోతుగా మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే ఎవరు దాకా వచ్చామమ్మా? బోయాజు దాకా వచ్చాడు. బోయాజు ఏం చేశాడు? బోయాజు నుంచి చూపిస్తున్నాడు క్రీస్తుని. ఎవరిని? మెస్సియా లేదా క్రీస్తు ఈయన చూపిస్తున్నాడు. బోయాజు ఏమిటి వచ్చాడమ్మా? బోయాజు ఋతు గ్రంథంలో మనకు తెలుసు. ఈ ఆల్రెడీ వివరించున్నాను నేను. ఋతు గ్రంథంలో ఏం చేయడానికి వచ్చాడు బోయాజు? ఏమ్మా? బోయాజు ఎందుకు వచ్చాడు? ఋతుని విడిపించేదానికి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరికి వచ్చాడు? మీరు అర్థం అవుతుందా? అర్థం కాదు. నీకు అర్థం కావట్లేదా? అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే దెబ్బలు పడిపోతే నీకు ఇక జాగ్రత్త ఉండాలి. ఎప్పుడు ఇంకా అర్థం చేసుకుని సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఎప్పుడు మనం నేర్చుకోవాలి. బోయాజు ఎందుకు వచ్చాడమ్మా అంటే ఎవరిని విడిపించడానికి వచ్చాడు? ఋతుని నయోమిని విడిపించడానికి వచ్చాడు. ఏ విడిపించడానికి వచ్చాడు ఆయన? ఋతు ఎక్కడుంది? బంధకాల్లో ఉందా? ఋతు ఎక్కడుంది? ఏ ప్రాంతంలో ఉండాలి? ఎలాంటి స్థితిలో ఉండాలి? మీకు నేను ఋతు గ్రంథాన్ని ఆల్రెడీ మీకు చెప్పాను. మీరు వినాలి, మనసు పెట్టి వినాలి. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే ఇవి నయోమికి ఏమైంది? కోడలైంది. కోడలు నయోమికి కోడలు ఋతు. అయితే ఈ నయోమి భూమి అమ్మేసింది. కాబట్టి ఎందుకు అమ్మేసింది? ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. ఆ కరువు నిమిత్తము ఈమె అమ్మేసింది. పైగా నష్టపోయింది చాలా. ఏం నష్టపోయిందంటే భర్తను పోగొట్టుకుంది, అలాగే ఇద్దరు పిల్లల్ని పోగొట్టేసుకుంది. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? ఆమె నష్టమైపోయింది. ఇప్పుడు దేవుని పిల్లలు ఈ రోజు నష్టపోయినా రేపు ఒక రోజు నీకు స్వాస్థ్యంగా ఏదో ఒక పెట్టుకుంటాడు. ఇప్పుడు నయోమి ఏమనుకోవాలి? అంతే కదా. నయోమి దేవుడు మాట్లాడింది దేవుడు ఆ తండ్రి అయిన దేవుడు నన్ను ఈ రీతిగా పెట్టాలని ఆయన నిర్ణయించాడు. అది యెహోవా నన్ను దూరం చేసి చాలా మాట్లాడుతుంది. ఎవరిని? దేవుడు పెట్టేలా ఎన్ని మాట్లాడింది? మరి నువ్వు నేను ఎన్ని మాట్లాడుతున్నావు? ఆయన్ని 100 మాటలు. నాకేం చేశాడు దేవుడు? ఏం చెయ్యాలి నీకు? కాలు చేయలేదు. ఎంతమంది దేవుడికి పని చేస్తా ఉన్నారు చూడండి ఒకసారి. కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, అయినా కూడా దేవుని పని నిమిత్తం వాడికి ఏ అవయవాలు లేకపోయినా ప్రభు పనిలో ముందు పడుతూ ఉన్నాడు. నీకు అన్ని అవయవాలు ఉండి ఏం చేస్తున్నావు నువ్వు ప్రభు కోసం? ఏం సమర్పించుకున్నావు నువ్వు ప్రభు కోసం? అదే రేపు నిన్ను ఎక్కడలేదు. నేను కాబట్టి మీరు యూట్యూబ్ లో నేను మీకు ఒక లింక్ పంపిస్తాను చూడండి. ఒక ఆయనకి కాళ్ళు లేవు, చేతులు. ఈత పడుతున్నాడు ఆయన, స్విమ్మింగ్ సూపర్ చేస్తున్నాడు ఆయన. వాక్యం చెప్తున్నాడు. అసలు అద్భుతం. అలాంటి వాక్యం వింటేనే మన కళ్ళు తెరవబడతాయి. అంత అద్భుతంగా చెప్తాడు ఆయన వాక్యం. జాగ్రత్తగా మనం దేవుని పనిని అలక్ష్యం చేయొద్దు. దేవుని విషయంలో ఒకవేళ మీరు చేయకపోయిన ఇబ్బంది లేదు, కానీ చేసే వాటిని ప్రోత్సహించండి, ముందుకు నడిపించండి. అదే మీకు దీవెన. ఇప్పుడు ఏమి వచ్చాడు బోయాజు చాలా ఆస్తిపరుడు. బోయాజు ఆస్తిపరుడు అయితే ఇప్పుడు ఈ పోగొట్టుకున్న వాటన్నింటినీ ఎవరి ద్వారా రప్పించాలనుకున్నాడు? మీకు అర్థమైంది. ఒక ఉదాహరణ చెప్తా. ఏదైనా ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు దేవుడు. ఎన్నుకున్న వ్యక్తి
దేవుడికి లోపడలేదు అనుకో, ఏం చేస్తాడు దేవుడు? ఆ వ్యక్తిని మాత్రం శిక్షించడు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా బైబిల్ మొత్తం ఎత్తుకోండి, 66 పుస్తకాల్లో ఎక్కడైనా ఎత్తుకోండి, ఎన్నుకున్న వ్యక్తిని శిక్షించడు. అర్థమైనా? మరి ఇంకెవరిని శిక్షిస్తాడు దేవుడు? వాడిని దారిలో పెట్టేదానికి. ఎవరిని? ఎన్నుకున్న వాడు తప్పు దారిలోకి వెళ్ళిపోతే వాడిని ఏమన్నా దేవుడు? ఇప్పుడు ఉదాహరణకి నా కొడుకు ఇది తప్పు చేస్తే నేనేం చేస్తాను? కప్పి పెట్టుకున్నాడు, అంతే కదా? అలాగే దేవుడు కూడా శరీర సంబంధంగా కప్పి పెట్టుకున్నాం. మనం ఆత్మీయంగా మనల్ని భూమిలోకి పంపించి మనమే ఎన్నో ప్రదాయాలు వెలుగున్నటువంటి దేవుడు మరి ఆయన పిల్లల్ని శిక్షిస్తాడా? శిక్షించడు. ఎవరిని వేస్తాడు దెబ్బ? నువ్వు అధికంగా ఎవరినైతే ప్రేమిస్తావో వాడిని కొట్టేస్తాడు దెబ్బకి. నువ్వేమవుతావు? శరణ్ అయిపోతావు అంటే దేవుని దగ్గర. ఒకవేళ శరణ్ అయ్యావు అంటే నిన్ను దేవుడు స్వీకరిస్తాడు. శరణ్ కాలేదంటే ఆ వ్యక్తిని తీసేసేదాన్ని కూడా ఎంత ఉంచాడు. మీకు బైబిల్ చదవండి, కానించి మొదలు పెట్టండి. ఎక్కడ కూడా దేవుడు ఆయన ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డని ఎక్కడ కూడా విడిచిపెట్టలేదు. కొట్టాడు, కొట్టాల్సిన కొట్టాడు. దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ కొట్టాడు దెబ్బ? దావీదుకి ఎక్కడ కొట్టాడు దెబ్బ? చాలా దెబ్బ దావీదుకి. కానీ అవన్నీ మనం చదవం కాబట్టి దావీదు చాలా గొప్ప అనుకున్నాం. ఏం లేదు, దావీదునికి తగిన దెబ్బలు మనకు కానైతే మన ఈ వాడికి గిరికెత్తుకున్నాం అంతే. ఎందుకని? ఆ క్షోభ భరించలేక కొడుకే, ఎవరు కొడుకు? దావీదు కొడుకే ఎవరితో పోయమ్మా? తండ్రులతో పోయాడు. ఎంత ఎంత భయం ఆలోచించి. సమయంలో 2వ గ్రంథం చదవండి, ముందు ఎంత హిస్టరీ అంతా రాశాడు. దాని బట్టి నీ పని పనులంతా యేసు ప్రభుని లేకపోవడం మాట మాట్లాడుతూ ఉన్నాడు. అర్థం కాక, యేసు ప్రభు అర్థం కాక వాళ్ళ అమ్మ దేవుడు చెప్పాడా? నీ స్వభావంతో, శరీర స్వభావంతో వెళ్ళిపోయావు. దానికి దేవుడు మీద చేస్తే ఏమ్మా తాగింది నేను దేవుడితో చెప్పేది. దేవుని తాగుపోతాన నుంచి దేవుడు వినిపించకూడదు చెప్పుకున్నాడు. దాని మీద రాసినది మద్యము ఆరోగ్యానికి హానికరము అని చెప్పుకుంటుంది. మరి అలాంటిది అదే దేవుడు మాట అనుకోవచ్చు కదా నువ్వు. సరే, నేను పాయింట్ వెళ్ళిపోతాను. ఇప్పుడు నయోమి మీద దేవుని యొక్క ప్రణాళిక ఉంది. నయోమి మీద దేవుని యొక్క ప్రణాళిక ఉన్నప్పుడు ఈమె దేవుడిని గురించి ఎక్కడికి వెళ్ళింది? లోకంలోకి వెళ్ళింది. ఎక్కడుంది లోకం? అడుగ లోకం. మోయాబు పట్టణానికి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని లోకంతో పోల్చాము. లోకంలో వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని ఎలా పెట్టాడు దేవుడు? ముందు భక్తులను చంపేశాడు. ఆయన చంపే చోట కొన్ని పేడ ఉండిపోయింది కదా. ఆయన చంపలేదు. ఎవరు కొట్టాడు? ముందు భక్తులు కొట్టాడు దెబ్బ. అయినా కూడా ఆమె మార్పు చెందలేదు. తర్వాత కొడుకును కొట్టాడు, అయినా మార్పు చెందలేదు. రెండవ కొడుకు తీసేశాడు. అప్పుడు వచ్చింది బుద్ధానికి. నా దేవుడు చాలా గొప్పని మళ్ళా వెనక్కి తిరిగి తీసుకుంది. వెనక్కి తిరిగి చూసింది కాబట్టి, వెనక్కి తిరిగి చూడడం అంటే పశ్చాత్తాపం చెందింది. ఎప్పుడైతే పశ్చాత్తాపం చెందిందో దేవుడు ఇప్పుడు ఒక ప్రణాళిక చేశాడు. మళ్ళా అదంతా జగత్ప్రణాళిక ఏ వరకు ముందే ప్రణాళిక ఉంటారు. ఎవరు ఏర్పాటు చేశాడు అంటే నయోమిని విడిపించేదానికి, నయోమిని రక్షించేదానికి బోయాజు ఎన్నుకున్నాడు దేవుడు. బోయాజు ఎన్నుకొని బోయాజు ద్వారా నమ్మికి పరిచయం, రూతు ద్వారా నయోమి ఆశీర్వాదంగా విడిపించాడు. ఇది శరీర సంబంధమైనటువంటి విడిపింపు. అర్థమైందా? చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, నీ గాయపడ్డ హస్తముల ద్వారా బిడ్డకి స్వస్థత కలిగించు అని ప్రార్థన చేస్తున్నారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఒకసారి దీంట్లో సార్ మీరు అట్లా ఏమీ పరిశీలన చేయరా? ఖచ్చితంగా ప్రతి మాట మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వాక్యంలో మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడేస్తే దేవుడు దెబ్బ కొట్టేస్తాడంతే. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదవండి ఒకసారి. 4వ వచనం కాడి నుంచి చదువుకుంటారండి. నిశ్చయముగా అతడు మన అయినను మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమ పొందిన వాడుగాను మన అతన్ని ఏడ్చితిమి. మన అతిక్రమమును బట్టి అతడు
వాళ్ళు కూర్చున్నది. ఎందుకు చెప్పాడు? ముందంతా సీక్వెన్స్. ముందు దేని గురించి మాట్లాడుకుంటూ వచ్చి స్వస్థత గురించి మాట్లాడాడు. మొత్తమా దాని నుంచి వచ్చావు ఏం చెప్పాడు? ఏంటంటే మన అతిక్రమం నిమిత్తం ఆయన మీద మోపబడింది అంటే దాని అర్థం ఏంటి? అతిక్రమం అంటే అర్థం ఏంటి? మనం చేసిన పాపాలన్నింటిని బట్టి ఆయన ముట్టించుకున్నాడు. మనం చేసినటువంటి ప్రతి వ్యతిరేకతను బట్టి ఆయన ఏమైపోయాడు? నలిగిన రెల్లవలే ఆయన ఈపు ఎలా చావబడే దుఃఖపడిందని రాయబడింది. ఆ భాగంలో మీరు చదువుకుని వస్తే ఇదంతా కారణం ఏంటి? నీకు వచ్చిన జబ్బా? కాదు. నువ్వు చేసిన పాపం వల్ల దేవుడు అలా శిక్షించబడ్డాడు. మనం అర్థం చేసినప్పుడు ఏం చేస్తాం? ప్రభువా ఈ బిడ్డకి శీఘ్రంగా స్వస్థత కలిగించు. ఏ స్వస్థత గురించి మాట్లాడుతున్నారు? మీరు కిందకి రండి. ఇంకా మీరు కిందకి వెళ్ళి ఆ అధ్యాయం అంతా చదవండి. ఆయన మన పాపాలు కడిగేదానికి మాత్రమే వచ్చాడు. నీకు స్వస్థతని ఇచ్చేతానని అక్కడ కూడా ఆయన వాగ్దానం చేయి. ఈ యెషయా 53వ అధ్యాయంలో నేను మీ పాపాలని తీస్తానన్నాడు, కానీ మీ శరీర సంబంధమైనటువంటి స్వస్థత నేను ఇస్తానని అక్కడ చెప్పలేదు. మరి మనం ఏం చేయాలి? ప్రార్థన. దీన్ని ఆధ్యాత్మికంగా మనం ఏం ప్రార్థన చేయాలి? ప్రభా, ఇదిగో నాకు శరీర సంబంధమైనటువంటి రోగం ఉంది. ఆ రోగం నుండి నన్ను విడిపించడానికి నా నిమిత్తం నువ్వేమైపోయావు? నా పాపాల నుండి నువ్వు చచ్చిపోయావు. నేనేమో పాపం చేయలేదు. ఒకవేళ నా హృదయంలో పాపం ఉంటే నీ వాక్యమైన సబ్బుతో నేను కడుక్కుంటాను. కడుక్కోక ముందు నా శరీరం అంతా బలహీనమైపోయిందయ్యా. నా శరీరం అంతా ముళ్ళతో లేకపోతే గాయాలతో నింపబడింది ప్రభా. కాబట్టి నన్ను స్వస్థపరచు. ఆయన గాయపడేది ఎందుకు నిమిత్తము? నువ్వు చేసిన పాపం నిమిత్తం. అంతేగాని నీ శరీర స్వభావం వల్ల వచ్చిందని చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు సమమో మీరే ఆలోచన చేయండి. వాక్యాన్ని మనం అర్థం చేసుకొని ఏదో వాక్యం పెట్టి ఏదో మాట్లాడేస్తా ఉన్నాం. ఏ మాట్లాడుకో సరే, ఓకే, సరే ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు బోయాజుని ఎన్నుకున్నాడు. రూతు ద్వారా నయోమిని విడిపించాడు. ఇంతటితో ఒక స్త్రీ విషయం తేలిపోయింది. ఆయన చేసింది ఇప్పుడు తప్ప మంచిగా చెప్పాలి. ఆయన చెప్పాలి. ఎవరికన్నా వచ్చేటప్పుడు తామారు కానించి బోయాజు వచ్చాడు. అవును కదా? ఇప్పుడు తామారు చేసింది తప్పు కాదా? చాలా మంది ఆమె భక్తితో సంబంధం లేకుండా తన మామతో పిల్లలు గుర్తుంచుకుంది. ఆమె ఎక్కడ నీతిమంతురాలు, ఆమె ఎక్కడ పరిశుద్ధురాలు. అలాంటి గర్భంలో నుంచి వచ్చిన యేసు ప్రభు ఆయన ఎలా దేవుడు అవుతాడు అనే ప్రశ్నకి మీరిచ్చే జవాబు ఏంటి? ఏమిస్తారు మీరు? దీనికి జవాబు ఏమిస్తారు? ఆమె నీతిమంతురాలు అంటారా, లేకపోతే ఆమె నీతిమంతురాలు కాదంటారు? ఆలోచించండి ఒకసారి. దీనికి నాకు జవాబు ఖచ్చితంగా మీ దగ్గర నుంచి రావాలి. మొదటిది ఎవరి నుంచి? బోయాజు రూతు నుంచి. తామారు కదా చెప్పింది. తామారు నుంచి ఆమె రైట్ చేసిందా తప్పు చేసిందా? మీరే దాన్ని డిసైడ్ చేసి నాకు రైట్ అంటే నీతిమంతురాలని, తప్పు అంటే ఆయన చేసింది కరెక్ట్ కాదని అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సరే, ఇక రెండవ వ్యక్తి తామారు తప్పు చెప్పించమ్మా. తామారు నుంచి ఎవరు వచ్చారు? చూడొకసారి. తామారు నుంచి ఎవరు వచ్చారు? అమ్మా, రాహాబు వచ్చింది. రెండో స్త్రీ. అవునా కదా? రాహాబే కదా? ఈ రాహాబు ఏం చేస్తుంది? నేను స్త్రీ గురించి చెప్పి వీలైతే మీకు వచ్చుకోక వారం దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాను. రాహాబు ఈమె పని చేస్తుంది. ఈమె పని చేసింది. చదువుమా. నీతి ఒకటి రెండు తప్పు, ఒకటంటే రైట్. రాహాబు ఎవరి అసలు? ఈ రాహాబు గురించి ఇంకెక్కడ రాయబడింది? రాహాబు ఎవరి అసలు? ఇవి ఏ ప్రాంతానికి సంబంధించినవి? యెహోషువ గ్రంథంలో మనకు కనబడుతుంది. అర్థమైందా? ఈ ఎవరి అంటే ఒక వేశ్య. ఎవరివి? వేశ్య. కాబట్టి ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? దేవుడు ఎవరి కోసం ఇచ్చాడు? లూకాసు వార్త 10వ అధ్యాయం 19. చూడండి, లూకాసు వార్త అవన్నీ కట్టక వాక్యాలు. లూకాసు వార్త 10:19. నేను నశించిన
దాన్ని ఎదిగి రక్షించుట కొరకు వచ్చాను. పొరపడించు. ఎవరా నశించిన పాపం? చాలా మంది నేను ఇదిగో నేను ఎక్కడ చదువుతున్నాం? లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం చదువు. ఎందుకు వచ్చాడు? మీకు చూపిస్తున్న వాడికి ఇదిగో అమ్మా, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినని ఏం చెప్పాడు ఆయన? ఆయన వచ్చిన దానికి కారణం ఏంటి? నశించిన వాడిని వెతికి రక్షిస్తానన్నాడు, కానీ పాపంలో ఉన్న వాళ్ళని రక్షిస్తానన్నాడా? కొత్తగా ఉంది కూడా అవునమ్మా. ఏదో నీవు చెప్పడం చెప్తాను కదా ఆయన, జ్ఞానం చెప్తారు బాబు. నాకే ఎక్కువ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఆయన ఏమి వచ్చాడంటే భూమి మీదకి నశించిన దాన్ని. ఎవరు నశించారు? మీరు నశించారా? ఉన్నారు మీకు కానీ ఇప్పుడు. మరి నేనప్పుడు నా కోసం వచ్చాడే సుబ్రహ్మణ్యం, మీరు ఎక్కడ ముందు బాగుంటారు? ఎవరు అర్థమవుతా? ఆయన వచ్చిన కారణం ఏంటి? ఇప్పుడు ఈ సువార్త అంతా, మత్తయి సువార్త అంతా ఎవరు చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నాడు? మత్తయి సువార్త అంతా ఎవరు చెప్తున్నాడు? అసలు సువార్త ఎవరికి? నీకా సువార్త? నీకే సువార్త కాదు ఇది. ఇది ఎవరికి సువార్త? నశించిపోయిన సువార్త. నశించిపోవడం అంటే అర్థం ఏంటి? తెలిసిన దాన్ని నమ్మకపోవడమే నశించడం అంటే. నీకు ఆల్రెడీ తెలుసు, తెలిసిన దాన్ని నమ్మకుండా ఉన్నప్పుడే నువ్వు నశించిపోతున్నావు అని అర్థం. ఉదాహరణకి, ఒరే బాబు నువ్వు సిగరెట్ తాగొద్దు, దానివల్ల ఏమవుతుంది? ఊపిరితిత్తులు క్యాన్సర్ వస్తుందని డాక్టర్లు చెప్తాము. అయినా దాన్ని కాకపోతున్నావు అంటే నువ్వు ఇప్పుడు నశించిన దాని వల్ల అర్థం. అలాగనే యూదుడికి మెస్సయ్య ఏంటో తెలుసు. ఆ మెస్సయ్య ఎలా వచ్చాడు? ఇప్పుడు శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చి ఎవరు కాడిపోయాడు? ఆయన ముందు పావడం ఎవరు కట్టాడమ్మా? లూకా యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం 11 చదవండి. లూకా సువార్త ఏం చెప్పండి? యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనం 10, 11 చూడండి ఒకసారి. చూడండి ఆ వాక్యము అది కాదు, కరెక్ట్గా ఓడి పెట్టాలి. 11వ వచనం నేను చెప్పిన దానికి కరెక్ట్గా వెళ్ళిపోవాలి. అమ్మా 11వ వచనం యోహాను సువార్త ఆయన తన స్వకీయులకు కంటే అర్థమేములు? ఇశ్రాయేలు అంటే అర్థం. స్వకీయులు అంటే నా బంధువులు అని అర్థం, లేకపోతే నా జాతి వారని అర్థం నా భాషలో. ఆయన ఏం లేదు అట్లా. ఆయన తన స్వకీయుల కోసం వస్తే పడేట చెప్పుడు చదువు. ఆయన స్వకీయుల యొక్కకు ఆయన వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను ఏం చేయలేదు. నువ్వు దేవుడివి కాదు, నువ్వు మధ్యమ పుట్టినవే, నువ్వు ఎక్కడ మెస్ అవుతావు, నువ్వు క్రీస్తు అని చెప్తున్నావు. కాదు, నమ్మలేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు నశించిపోయారని అర్థం? ఇశ్రాయేలు నశించిపోయారు. వాళ్ళ కోసం వచ్చింది ఆయన. వాళ్ళ కోసం వచ్చాడు, పాపం వెళ్ళాడు. ఆయన తప్పకుండా వెళ్ళాడు ఇశ్రాయేలు కోసం. వాడు ఏం చేశాడు? తృణీకరించాడు. తృణీకరించిన వెంటనే యేసు ప్రభు లోకంగా వచ్చేసాడు, మనకు వచ్చేసాడు. అంటే మనం లేనప్పుడు మనకంటే ముందు ఉన్నటువంటి పితరులు దగ్గరకు వచ్చారు. ఈ పితరులు ఏం చేశారంటే దేవుడు నమ్మేశాడంటే ఆ ఒక్క మాటకే నీకు రక్షణ చేసిందంటే. ఎంత చేయాలి దేవుడు నమ్మాలంటే? నీకు నా బిడ్డ చెప్పడానికి ఈ రోజుల్లో నా బిడ్డ ఈడు అని చెప్పడానికి ఎంత పని చేయాలి? నేను ఎంత పని చేయాలమ్మా? వాళ్ళకి ఏమేమి చేయాలి? వాళ్ళని పోషించాలా? అవును కదా. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేను తీరవాలా, వాళ్ళకి అన్నం పెట్టాలా, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా, బట్టలు ఇవ్వాలా, ఇవన్నీ ఇవ్వాలి. అప్పుడు కూడా వీడు నా బిడ్డ అవునో కాదో, అంతే కదా ఆలోచన వస్తుందా? వీడిని ఆ బిడ్డ కాదే, అయినా కానీ ఏదో కొట్టుకుంటానంటే మనకి. కానీ యేసు ప్రభు జస్ట్ దగ్గర నుంచి ఇలా వచ్చాడు. ఇలా వస్తుందనే నేను ఎవరిని అన్నాడు? నువ్వే దేవుడి కుమారుడు అనేసాడు. ఆ
ఒక్క మాటతో మనకు ఫ్రీగా వచ్చేసింది రక్షణ. ఒకే ఒక్క మాట. మనం తీయగలమా? నీ ఆస్తులు సాగిగలమా? ఆయన ఏమిచ్చాడు నీకోసం? ఆస్తిని ఇచ్చాడా? ప్రాణమే పెట్టేశాడు నీకోసం. మరి అలాంటి వ్యక్తిని మీరు ఆరాధించకుండా రేపేమొస్తుంది? మనకి 25వ తేదీన పద్మమ్మ ఏమొస్తుంది? కిస్మిస్ వస్తుందా? క్రిస్మస్ వస్తుందా? లేకపోతే ఏమొస్తుంది? కిస్మిస్ వస్తుందా? అవునుగా క్రిస్మస్ వస్తుందా? సరే, అసలు క్రిస్మస్ అంటే అర్థం ఏంటి చెప్తాం, ఆలోచన చూద్దాం. సరే, ఇప్పుడు రాహాబు నుంచి వచ్చిందా? వేశ్య గర్భం నుంచి ఎవరు వచ్చారు? చూపుల తర్వాత రాహాబు నుంచి ఎవరు వచ్చారు? బోయాజు వచ్చాడు. బోయాజుల నుంచి తర్వాత బోయాజు దగ్గర నుంచి బోయాజుకి ఎవరు పుట్టారు? ఒబేదేలు పుట్టాడు. ఒబేదేలు అంటే ఎవరు? మనం పాత నిబంధనలో చూడాలి ఖచ్చితంగా. నేనేం చెప్తున్నాను? పాత నిబంధనలో ఉన్నదాన్ని కొత్త నిబంధనలో చూపిస్తున్నానంటే అది ఊరికే ఉదాహరణకి ఇది నిజ రూపం చూపిస్తున్నాను. ఇప్పుడు రాహాబుకి ఎవరు పుట్టాడు? బోయాజు పుట్టాడు. బోయాజుకి ఎవరు పుట్టాడు? ఒబేదేలు. ఒబేదేలు అంటే ఆయన మనసును దగ్గర కాపలా ఉన్నటువంటి వ్యక్తిన మనసు ఉంది కదా, ఆ పాత నిబంధనలో మనసు ఉంది కదా, ఆ మనసు దగ్గర ఉన్నటువంటి వ్యక్తిన ఈ వ్యక్తి మనసును దగ్గరే ఎదుర్కొండాలి. ఆయనే ఎదుర్కొంటారు దేవుడు. చూడండి ఎంత మార్పు చెప్తా వస్తుంది. అంటే యేసు ప్రభువుని చూపించడానికి ఎక్కడ ప్రారంభించాడు? అబ్రహాము దగ్గర ప్రారంభించి ఎక్కడికి తీసుకొచ్చాడు? ఇప్పుడు తామారు కానించి రాహాబు కానించి ఇప్పుడు ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? చూడండి కూడా రూతుకు చూపించండి. రూతేనా? రూతే చెప్పింది. తెలిసిన పాయింటే, అర్థమైందా? రూతు దగ్గరికి తీసుకొచ్చాడు. రూతు ఎవరికి భార్య అయింది? బోయాజు. బోయాజు తండ్రి ఎవరు? బోయాజుకి ఎవరు పుట్టాడు? ఒబేదేలు. ఒబేదేలు ఎవరు పుట్టించాడు? యెష్షీని పుట్టించాడు. ఇప్పుడు యెష్షీ సారీ నేను పొరపాటు. ఇప్పుడు రూతులో నుంచి ఎవరు వచ్చారు? రూతు దగ్గర నుంచి ఎవరు వచ్చారు? ఒబేదేలు వచ్చాడు. ఒబేదేలుకి ఎవరు పుట్టారు? యెష్షీ పుట్టాడు. యెష్షీ ఎవరు? దావీదు నాయన. ఎక్కడికి వచ్చాడు? ఆ నుంచి ఒక వాళ్ళు చూపించుకుంటూ వచ్చారా? అయితే ఇప్పుడు దాకా నేను ముగిస్తే, ఎందుకంటే మీకు కంపెనీ జాస్తి తక్కువదు, జాస్తి చెప్తే మైండ్ దాటుతారు. ఇప్పుడు 7 విషయాలు చూసా, రూతు బాగా చూశారు, అర్థమైందా? లేకపోతే ఆమె భక్షపాల గురించి చెప్పేదా? భక్షపాల గురించి కూడా కొంత అవగాహన ఇస్తారు. సరే, ఇక్కడ ఎక్కడ ఎవరు పుట్టారు? యెష్షీ కాడి నుంచి యెష్షీకి ఎవరు పుట్టారు? దావీదు పుట్టాడు. అర్థమైనా? దావీదు పుట్టాడు కాబట్టి దావీదు భార్య ఎవరు? దావీదు ఎంతమంది భార్యలు? దావీదు ఎంతమంది భార్యలు? 10 మంది. ఎంతమంది పిల్లలు? ఎవరికి ఎన్ని పిల్లలు? అన్ని తెలుసుండాలి. మనకు వాక్యం అర్థం కావాలంటే మనకు అన్ని తెలుసుండాలి, చదవాలి. మనకు తెలియాలంటే మీరు చదవాలి. సరే, దావీదుకి 10 మంది భార్యలో ఒక భార్య పేరు, ముఖ్యమైన భార్య పేరు. 10 మందిని లెక్కేసుకోరు. ఇక్కడ ఎవరు లెక్కేసుకున్నారు? ఇస్సాకు ఎంతమంది పుట్టారు? 2 పుట్టారు. 2 పుట్టే ఎవరు లెక్కేసుకున్నాడు? ఒక్కడిని లెక్కేశాడు. ఎందుకని? మన దృష్టంతా ఎవరి మీద ఉంది? క్రీస్తు మీద ఉంది. క్రీస్తు మెస్సియా అని చూపించడానికి మాత్రమే మన దృష్టి. అందుకని మనకు ఎవరు అవసరమో వారిని చూపించడానికే ప్రయత్నం చేయాలి, కానీ అందరిని తీసుకోకూడదు. ఇప్పుడు దావీదుకి 10 మంది భార్యలు, 10 మంది పిల్లలు తీసుకోకూడదు, 10 మంది భార్యలు తీసుకోకూడదు. ఏ భార్య ద్వారా క్రీస్తు వచ్చాడు? అది ఎవరి లెక్క. ఎవరు వచ్చారు? ఏ భార్య ద్వారా వచ్చాడు ఆయనకి క్రీస్తు? భక్షబ, ఇవి 2వ భార్య. భక్షబ 2వ భార్య. ఈ భక్షబకి ఎంతమంది పిల్లలు? ఎంతమంది పిల్లలమ్మా? 9 సంతానం. ఓకేనా? ఈ 9లో దావీదు భార్య అయింది భక్షబ. భార్య గారు తెచ్చేసుకున్నాడు, ఇంకొక భార్యని తెచ్చేసుకున్న తర్వాత ఈయనకి మొదట కుమారుడు పుట్టాడు. నేను మీకు అన్ని రెఫరెన్స్ ఇస్తాను, ఇంటికి చదువుతాను. ఈయనకి
భక్షకాకి మొదట కుమారుడు ఉంటాడు. ఆ కుమారుణ్ణి దేవుడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. రోగం పెట్టి చంపేస్తాడు. ఎందుకు చంపేశాడు? దావీదు చేసింది తప్పు కనుక ఆ క్షోభ అనుభవించాలి కాబట్టి మొదటి కొడుకుని చంపేశాడు. చంపేస్తూనే రెండవడు పుట్టాడు. రెండవడు ఆయన ఉన్నాడు. ఇక నా నుంచి చావు లేదు. మూడవ వాడు ఉన్నాడు, నాలుగో వాడు ఉన్నాడు. ఈ నాలుగో వాడే సొలొమోను. ఓకేనా? మీకు నేను రెఫరెన్స్ కొడిస్తాను. అది దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో ఉంటుంది. అయితే ఇప్పుడు సొలొమోను కానించి ఎకరాలు 14 తరాలలో తొలి 14 తరాలను చూసేసాం. ఇప్పుడు సొలొమోను కానించి బబులోనుకు పోయేంత వరకు 14 తరాలు అంతే కదా చెప్పింది. దావీదు మొదలుకొని అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు పోయేంత వరకు అంటే చెరకి ఉండేంత వరకు 14 తరాలు. అర్థమైనా? ఆ 14 తరాలు ఎందుకు చూసి మనం ముగించుకున్నాం ప్రయత్నం. చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా నేను ఇంట్రడక్షన్ ఇది వాక్యంలోకి వెళ్ళలేదు. ఇది ఇంట్రడక్షన్ లోని ఎంత వివరంలో చూడండి. ఇది తెలిస్తే పుస్తకం మనం సింపుల్ గా అర్థం. ఓకేనా? సరే చూద్దాం ఒకసారి. నేనేం చెప్పామా లేదా చెప్తాను? మత్తయి సువార్త చూద్దాం. 6వ వచనం చదువుకుంటాను. యెషయా కాదు, యెషయా అంటే మళ్ళీ వచ్చేస్తాడు. యెషీ రాజైన దావీదు కన్ను ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు ఇక్కడి నుంచి లెక్కేసుకోండి. ఎక్కడ లెక్కేసుకోవాలి అంటే మీరు 12 వచ్చిన లెక్కేసుకోవాలి. 14 తరాలు ఉన్నాయి అక్కడ. ఓకేనా? ఇప్పుడు మీరు కొంచెం ముందుకెళ్తే ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోను కన్ను అనంది. ఓకేనా? దినవృత్తాంతముల 2వ గ్రంథం చూద్దాం ఒకసారి. ఏంటి దేవుని వాక్యం ఎలా ఎందుకు మాట్లాడుతుంది? ఎన్ని పేర్లు ఎత్తేసింది అక్కడ చూడండి ఒకసారి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయం చూడండి ఒకసారి. ఈ మాట నేను ముగిస్తాను. దినవృత్తాంతముల గ్రంథము 36వ 2వ అధ్యాయము ఎన్నో వచ్చిన చెప్పాను. ఎన్నో వచ్చిన చెప్పాను వచ్చిన చెప్పలేదా అమ్మా? 36:4 చూడండి ఒకసారి. అంతేనా? ఒక్క నిమిషం ఆగండి. అక్కడ వాళ్ళు దినవృత్తాంతముల 2వ గ్రంథం ఒకసారి వాళ్ళని చూస్తే బాగుంటుంది. ఆయన సమూయేలు గ్రంథం చూడండి ఒకసారి. సమూయేలు గ్రంథం ఒకసారి వాళ్ళ పేర్లు అయితే అక్కడ ఉన్నాయి కానీ సమూయేలు రాసినటువంటి 2వ పుస్తకము 11వ అధ్యాయము 1వ వచనం పంచనాడు చూద్దాం ఒకసారి. 1వ వచనం సమూయేలు గ్రంథము వసంతకాలన ఎన్నో వచనమ్మా? 11వ అధ్యాయము 1వ వచనం. అయితే ఆయన దినవృత్తాంతంలో అన్నమాట. వాళ్ళకి ఎంతమంది పిల్లలు అనేది దినవృత్తాంతంలో గ్రంథంలో ఉండాలి. దాన్ని కోట్ చేయడం మర్చిపోయాను. మీకు నేను చూపిస్తాను తర్వాత. నేను అండర్లైన్ చేసిన పేరు దీంతో చేసుకుంటాను. ఖచ్చితంగా రాయలేదు, మిస్ అయింది. ఈ 4 పిల్లలు, ఆ 4 పిల్లలలో 17 వచ్చిన చూడండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 17 వచ్చిన చూడండి. 11, 17 చూడండి. 11, 17 చూడండి ఒకసారి.
రాయడం మిస్ అయినట్టున్నాను, సారీ అమ్మా. మొదటి దినవృత్తాంతములు అమ్మా 2వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు చదువున్నాయి, చూడండి అవి చెప్పించండి. 2వ అధ్యాయము. అది వాళ్ళ పిల్లల గురించి మాట్లాడాడు. ఎవరి పిల్లల గురించి? యెషీ పిల్లల గురించి. నేను అడిగేది బక్షబా పిల్లల గురించి. బక్షబా పిల్లల గురించి ఈ పుస్తకంలోనే ఉంది. మొత్తానికి ఎక్కడో నేను మిస్ చేసేస్తున్నాను. నేను చదివాను కానీ వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయం చూడండి ఒకసారి. అదే దినవృత్తాంతములు మొదటి గ్రంథం 3వ అధ్యాయం, కొత్తగా మొదటి దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయం. నేను రాశాను కానీ 5వ వచనం చదివాను. 7 సంవత్సరాల 6 నెలలు ఏలును ఎవరు? దావీదు. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలును. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా అర్మీయేలు కుమార్తె అయిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను. 9 పిల్లలు కలరు. ఎవరికి? బక్షబాకి ఎంతమంది పిల్లలు? 9 పిల్లలు. అర్థమైందా? వీళ్ళలో ఎవరు చచ్చిపోయారు ముందు? షిమ్యా అనేవాడు చచ్చిపోయాడు. వాళ్ళందరూ బతుకున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎవరు కనపడ్డారు? ఇక్కడ మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బక్షబాకి 3 పిల్లలు ఉన్నారు. ఈ 3 పిల్లల్లో సొలొమోనుకి ఎవరు పుట్టాడు? సొలొమోనుకి మత్తయి సువార్త వచ్చింది. ఎట్లా ఇక్కడ పెట్టుకోండి పేజీ కొత్తగా. మత్తయికి సొలొమోనుకి ఎవరు పుట్టాడు? రెహబాము పుట్టాడు. ఓకేనా? రెహబాము నుంచి లాస్ట్ చివరికి వస్తే ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని. ఒకసారి యేసేపు పుట్టాడు ఉంటుంది అంటేనా? చూడండి ఒకసారి. లాస్ట్ చివరి వచ్చిన మరియయందు యేసేపు మరియయందు క్రీస్తు ప్రభు అని పెట్టి పుట్టాడు. 17వ వచనం చూడు. 17 వచ్చింది. ఎట్లనగా మరియా ఎవరు ఇచ్చారు? మరియా చూడండి చూడండి. సొలొమోను క్రమంలో ఎవరు ఇచ్చారు? చదివారు. ఎవరు ఇచ్చారమ్మా? సొలొమోను క్రమంలో మరి భక్తులు యేసేపు. ఎందుకు అలా చూస్తున్నారు? యేసేపు వచ్చాడు. అర్థమైందా? దేవుడు వాగ్దానం ఏం చేశాడు? దావీదు వంశంలో రాజుకుంటాడు అన్నాడు. చివరికి వచ్చేసరికి యేసేపు కాదు చాలిపోయింది. యేసేపుకి ఎవరు పుట్టాడు? ఇప్పుడు యేసేపుకి మరియమ్మకి ఎవరు పుట్టాడు? ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టాడు. యేసుక్రీస్తు పుట్టాడు కదా. పుట్టే రాజు పుట్టాడు కదా. దావీదు వంశంలో రాజు వస్తానన్నాడు. రాజు అవ్వలేదు. కారణం ఏంటి? ఈ వంశావళిలో ఏదో కారణం జరిగింది. అంతే కదా. మీకు బుర్ర హీటింగ్ వినకుంది. నేను ఇప్పుడు తాపుతాను. అర్థమా? నీకే మైండ్ బ్లాక్ అయిపోద్ది అంతే. వాక్యంలో చెప్తే బ్లాకులు కాదు, తాకే పిచ్చిక్కిపోయి ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది అంతే. అనుకుంటాను. ఇప్పుడు దావీదుకి ఎవరు పుట్టారమ్మా? సొలొమోను పుట్టాడు. సొలొమోను కాడి నుంచి క్రీస్తు ఎక్కడికి వచ్చేసాడు? ఇప్పుడు యేసేపు కాడికి వచ్చి యేసేపుకి క్రీస్తు యేసేపు పుట్టాడు. ఆయన యేసేపు పుట్టే రాజు ఏం కాలేదు. కారణం ఏంటి? రాజు అవ్వాలి కదా. దేవుడు చెప్పింది తప్ప, దేవుడు చెప్పింది తప్పు చెప్పడు కదా, అబద్ధం చెప్పడు కదా. నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా ఉన్నాడు కదా. ఒకవేళ నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడకుండా ఉన్నావంటే నువ్వేదో చేస్తున్నావు అంతే. నువ్వు ఏం చేశాడు? ఈ వంశావళిలో ఏం జరిగిందో చెప్పాలి. ఎంత రక్షణ అయింది? ప్రసంగం కాదు. అంతే చెప్పాను. గంట పైన చెప్పాను. ఏమేం చెప్పాను?